సో హాయ్ అండి అందరికీ. మనకి 725 బిట్ చూద్దాం. నేను ఆపేసాను కదండి. సో 725 మనకి ఏం ఇస్తున్నారంటే ఇంక్రీజింగ్ ఇక్కడ దేర్ ఇంక్రీజింగ్ నాన్ మెటల్ ప్రాపర్టీస్ బట్టి అడుగుతున్నాడండి. నాన్ మెటల్ అంటే మనకి తెలుసు కదా, మెటాలిక్ అయితే మనకి అటామిక్ రేడియస్ బట్టి. అటామిక్ రేడియస్ మనకి చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లిథియం, ఆక్సిజన్, క్లోరిన్, బెరీలియం, ఫ్లోరిన్ అని మనకి ఎలా ఉంటాయి, లైక్ అవి పీరియడ్ వైజ్ ఉంటాయి కదండి. అవి మన గ్రూప్ వైజ్ ఉండవు. మీరు పీరియాడిక్ టేబుల్ అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో మనకి లైక్ ఇలా ఉంటాయి లెఫ్ట్ టు రైట్. బట్ మనకి లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ మనకి అటామిక్ రేడియస్ అనేది డిక్రీజ్ అవుతుంది కాబట్టి అటామిక్ రేడియస్కి నాన్ మెటాలిక్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి సో మనకి ఏమొస్తుంది, నాన్ మెటాలిక్ ప్రాపర్టీస్ అనేవి మనకి చివరిలో ఎక్కువగా ఉంటాయి కదా. అంటే లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ మీకు నాన్ మెటాలిక్ ప్రాపర్టీస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, ఎందుకంటే అటామిక్ రేడియస్ డిక్రీజ్ కాబట్టి దానికి యూనివర్సలీ ప్రపోర్షనల్ కాబట్టి. సో ఫస్ట్ ఉండేది మనకి లిథియం కాబట్టి లిథియంకి తక్కువగా ఉండాలండి. సో లిథియంకి తక్కువగా ఉండే మెటాలిక్ ప్రాపర్టీస్ మనం ఈజీగా ఆప్షన్ ఏలో లేదు, ఆప్షన్ సిలో లేదు, ఆప్షన్ డిలో లేదు, కానీ డైరెక్ట్ మనం ఆప్షన్ బి పెట్టొచ్చండి. మీరు ఇంకా ఎక్కువ మళ్ళీ మీకు ఆలోచించాల్సిన అవసరం లేదు. లిథియం కనిపించింది, లిథియం మనకి స్టార్టింగ్లో ఉంటుంది. సో లిథియంకి మనకి తక్కువ ఉంటాయి నాన్ మెటాలిక్ ప్రాపర్టీస్, అదే అన్నిటికన్నా మనకి తక్కువగా ఉండాలి కాబట్టి సో దాని ఆప్షన్ ఎక్కడుంది, బి ఈజీగా మనం అలా పెట్టచ్చు. నెక్స్ట్ 726 ద ఎలిమెంట్ విత్ ద హైయెస్ట్ ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్. చూడండి, మనకి ఫస్ట్ అయనైజేషన్ హైయెస్ట్ దేనికి ఉంటుంది, బోరాన్, నైట్రోజన్, కార్బన్ ఆక్సిజన్ ఇచ్చాడు. సో పీరియాడిక్ టేబుల్ ఒకసారి చూద్దాం. అయినా నేను మీకు దీనికి పీరియాడిక్ టేబుల్ చూపించే పని కూడా లేదండి. ఇక్కడ మీకు హైయెస్ట్ అయనైజేషన్ మీకు నైట్రోజన్, ఆక్సిజన్ నేను ఆల్రెడీ కంపారిజన్ చేసి చెప్పాను. నైట్రోజన్కి ఎక్కువ అని చెప్పి నేను మీకు అక్కడ రీజన్ కూడా చెప్పాను. సో డైరెక్ట్గా ఇక్కడ నేను చెప్పేస్తున్నాను అండి ఆప్షన్ సి అని చెప్పి. నెక్స్ట్ చూడండి, ద కరెక్ట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎసిడిటీ ఆఫ్ ఆక్సైడ్ ఆఫ్ మాంగనీస్ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి మాంగనీస్ యొక్క ఎసిడిటీ కోసం ఇచ్చాడండి, అందులో ఇంక్రీజింగ్ ఏది అని అడుగుతున్నాడు. చూడండి, ఇది మీరు ట్రై చేయండి, మీకు ఎంతవరకు అర్థమైందో చూద్దాము. ఒకవేళ మీకు రాకపోతే ఒకసారి కామెంట్ బాక్స్లో అడగండి. మేబీ కామెంట్ బాక్స్లో కూడా మీరు నన్ను ఎవరు ఏమైనా డౌట్స్ అడగరు. మేబీ జస్ట్ క్లాసెస్ చెప్పండి, లేదంటే అవి చెప్పండి, తెలుగు పీడిఎఫ్ ప్రొవైడ్ చేయండి, అవి తప్ప మేబీ మీకు ఎవరికి డౌట్స్ రావు. సో ఇది కూడా మీకు డౌట్ రాదు, మీరే కంప్లీట్ చేస్తారు అనుకుంటున్నా ఈ ఆన్సర్ని. ఒకవేళ ఎవరికైనా ఈ 727 బిట్ డౌట్ ఉండి ఎక్స్ప్లెయిన్ చెయ్యండి అని అంటే ఖచ్చితంగా నేను దీన్ని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. బట్ మీరైతే ఫస్ట్ ట్రై చేయండి. ఎవరికి రాకపోయినా సరే నేను మళ్ళీ తప్పకుండా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను 728 ఆక్సిజన్, సల్ఫర్, సెల్యూరియం, వాట్ ఈస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ అటామిక్ సైజ్, ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు అండి. అటామిక్ సైజ్ అనేది మనకి కరెక్ట్ సీక్వెన్స్లో అడుగుతున్నాడు. సో మనకి పీరియడ్లో ఇది ఆక్సిజన్, సల్ఫర్, మనకి ఇది పీరియడ్లో ఉందో గ్రూప్లో ఉందో ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. గ్రూప్లో ఉంటే మనకి టాప్ టు బాటమ్, టాప్లో మీకు అటామిక్ సైజ్ తక్కువ, బాటంలో మీకు ఎక్కువ. అదే మీకు పీరియడ్లో అయితే లెఫ్ట్లో మీకు అటామిక్ సైజ్ ఎక్కువ, మీకు రైట్ సైడ్ మీకు అటామిక్ సైజ్ తక్కువ. దాన్ని బట్టి మీరు దీని సీక్వెన్స్ అనేది మీరు కరెక్ట్గా పెట్టి ట్రై చేయండి. నెక్స్ట్ 729 బిట్ ఓకే ఇక్కడ ఉంది. ద అయనైజేషన్ పొటెన్షియల్ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ హయ్యర్ దెన్, ఇది కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పానండి. అయనైజేషన్ పొటెన్షియల్ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ హయ్యర్ దెన్ దట్ ఆఫ్ ఆక్సిజన్ డ్యూ టు, చూడండి దేనివల్ల అండి, మనకి అది ఎడిషనల్ స్టెబిలిటీ. ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, డి ఆప్షన్ డైరెక్ట్గా చెప్తాను, ఎందుకంటే మీకు అందులో హాఫ్ ఫిల్డ్ పి ఆర్బిటాల్స్ ఉంటాయి కాబట్టి దానికి స్టెబిలిటీ అనేది బాగా ఉంటుంది. అది మీకు ఆల్రెడీ నేను అర్థమయ్యేలా చెప్పాను, అక్కడ ఫస్ట్లోనే బిట్ వచ్చింది. సో ఇక్కడ ఆప్షన్ డి. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఎఫెక్టింగ్ ద అయనైజేషన్ పొటెన్షియల్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. చూడండి, మనకి ఏదన్నీ మనకి ఎఫెక్ట్ చేస్తుంది అయనైజేషన్ పొటెన్షియల్ కోసం, ఓన్లీ అటామిక్ సైజ్ కదండి, ఇదే అన్నిటినీ మనకి ఎఫెక్ట్ చేస్తుందండి. సో అటామిక్ సైజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 731 డాష్ ద వాల్యూమ్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఈజ్ ద లోయెస్ట్. చూడండి, మనకి దేని యొక్క వాల్యూమ్ తక్కువ అని అంటున్నాడండి. అన్నిటికన్నా హీలియందే కదండి, ఎందుకంటే హీలియం మీకు ఇక్కడ చివరి ఫస్ట్ బాక్స్లో ఉంటుంది. సో మీకు పైన ఉంటుంది కాబట్టి మీకు దానికి ఆటమ్ అనేది చిన్నదే కదా. సో మనకి ఆప్షన్ బి అనమాట. నెక్స్ట్ అటామిక్ సైజ్ వెన్ గోయింగ్ ఫ్రమ్ సోడియం టు క్లోరిన్. చూడండి, సోడియం టు క్లోరిన్, సోడియం ఇక్కడ ఎక్కడ ఉంటుంది, క్లోరిన్ ఇక్కడ ఎక్కడ ఉంటుంది. లెఫ్ట్ టు రైట్ వెళ్తుందంటే మీకు అటామిక్ సైజ్ డిక్రీజ్ అవుతుంది కదండి. సో డైరెక్ట్గా బి అని చెప్పొచ్చు, డిక్రీజెస్. నెక్స్ట్ 733 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్. ఇది కూడా మీరు ఇంకా ట్రై చేయండి, ఎందుకంటే నేను ప్రాపర్టీస్ అన్నీ మీకు క్లియర్గా చెప్పాను. సో మోర్ ఎలక్ట్రోనెగటివ్ వేరు, ఎలక్ట్రోగెయిన్ ఎంథాల్పీ ఆర్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ వేరండి. ఎలక్ట్రోగెయిన్ ఎంథాల్పీ ఆర్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే జస్ట్ ఒక అన్నోన్ ఎలక్ట్రాన్ని తన వైపుకి అట్రాక్ట్ చేయడం, లేదంటే ఒక ఎలక్ట్రాన్ని ఎడిషన్ చేయడం. అలా కాకుండా ఎలక్ట్రోనెగటివిటీ అంటే పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని యాడ్ చేయడం, లేదంటే పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేయడం. ఇది దేనికి ఎక్కువగా ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ మీరు గ్రూప్స్లో పీరియడ్స్లో మనకి ఎలా ఉంటుందని మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, దాన్ని బట్టి మీరు ట్రై చేయొచ్చు. సో 733 కూడా ట్రై చేయండి, మీకు ఆన్సర్ కూడా ఇక్కడ ఉంది, మీరు ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 733 మీకు ఆన్సర్ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నా, బట్ మీరైతే ట్రై చేయండి. మీకు ఎంతవరకు ప్రాపర్టీస్ అర్థమయ్యి పీరియాడిక్ టేబుల్ పక్కన పెట్టి దేన్ని బట్టి ఏది ఇంక్రీజ్ అవుతుందో మీరు ట్రై చేయొచ్చు.
నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ హెస్ హై అయనైజేషన్ ఎనర్జీ. చూడండి ఇది కూడా అంతే, అయనైజేషన్ ఎనర్జీ మనకు దేనికి ఎక్కువగా ఉంటుంది, ఆర్గాన్, క్రిప్టాన్, నియాన్, హీలియం అని ఇచ్చాడు. సో ఫస్ట్ వన్ మీకు ఆల్రెడీ తెలుసు, అయనైజేషన్ ఎనర్జీ అనేది హీలియం అనేది మీకు ఇక్కడ టాప్లో ఉంటుందని చెప్పి. సో దానికి అటామిక్ సైజ్ అనేది తక్కువ కాబట్టి దానికి అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ కదండి. సో డైరెక్ట్ మనం అలా కళ్ళు మూసుకొని పెట్టవచ్చు, మిగతా మనం చూడకుండా. సో డి అనమాట. నెక్స్ట్ 735 చూడండి, ఇది కూడా మనకు ఆర్డర్ అడుగుతున్నాడు. బట్ అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్. ఇది కూడా మీరు ట్రై చేయండి. సోడియంకి ఎక్కడ ఉంటుంది, సోడియంకి అంటే జస్ట్ సెకండ్ బిట్ ఎక్కడ ఉంది, 734 అయిపోయింది, 735 కదండి. సో చూడండి ఇక్కడ కూడా మనకి సోడియం ఎక్కడుంది, మెగ్నీషియం ఎక్కడుంది, అల్యూమినియం ఎక్కడుంది, సిలికాన్ ఎక్కడుంది, అది మీకు పీరియడ్ వైజ్ ఉన్నాయా లేదంటే గ్రూప్ వైజ్, అంటే లెఫ్ట్ టు రైట్ టాప్ టు బాటమ్. టాప్ టు బాటమ్ అయితే మనకి అయనైజేషన్ పొటెన్షియల్ ఏమవ్వాలి, డిక్రీజ్ అవ్వాలి. అదే లెఫ్ట్ టు రైట్ అయితే మీకు అయనైజేషన్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. సో దాన్ని బట్టి ఇది మీరు ట్రై చేయండి. మీకు పీరియాడిక్ టేబుల్ పక్కన పెట్టుకొని, ఎందుకంటే నేను ప్రతిసారి ఆ స్లైడ్ని తీసుకొచ్చి చూపించలేను కదా, నేనైతే డైరెక్ట్గా మీకు ఇక్కడ బి అని చెప్పేస్తాను అండి. ఎందుకంటే మీకు సోడియం చూడండి లెఫ్ట్ టు రైట్ మీకు అది మీకు ఎలా కనిపిస్తుంది అంటే పీరియడ్స్లోనే కనిపిస్తుందండి. లెఫ్ట్ మీకు గ్రూప్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేయండి, పీరియాడిక్ టేబుల్ పక్కన పెట్టుకొని సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్ అనేది ఎక్కడ ఉందని మీరు చెక్ చేయండి. లేదంటే మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి ఇక్కడ మనకి పీరియడ్స్లోనే కదా ఇచ్చాడండి. చూడండి సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్. దీన్ని బట్టి మనం చెప్పవచ్చు కదా, లెఫ్ట్ టు రైట్ వచ్చే కొద్దీ మనకు అయనైజేషన్ ఎనర్జీ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది కదండి. సో ఇక్కడ మీకు అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ మీకు అయనైజేషన్ ఎనర్జీ తక్కువ ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు ఇక్కడ గెస్ట్ చేసి చెప్పొచ్చు, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్ ఇలా ఉంది. సో దాన్ని బట్టి మీరు అక్కడ గెస్ట్ చేసి చెప్పండి ఆ బిట్కి ఆన్సర్ ఏమొస్తుంది అనేది. 736 కదండి మనం ఉన్నాం. 736 735 చూడండి. ఇప్పుడు దీన్ని బట్టి మీరు చెప్పవచ్చు దేనికి అయనైజేషన్ ఎనర్జీ తక్కువ ఉంటుందంటే మనకి ఈజీగా తెలుసు, సోడియంకి తక్కువ ఉంటుందని మీకు అర్థమైపోయింది కదా. సో సోడియంకి ఎక్కువ అనేది ఏసీలు మనం ఎలిమినేట్ చేయొచ్చు. సోడియంకి తక్కువగా ఉంది ఇది ఓకే, మెగ్నీషియంకి తక్కువగా ఉంది ఓకే. బట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఎలా ఇచ్చాడు మీకు, మళ్ళీ అల్యూమినియం కన్నా మెగ్నీషియంకి ఎక్కువ, సిలికాన్కి ఇది తక్కువ. ఇది అనేది నేను మీకు కొన్ని వ్యాలెన్సీ బట్టి కూడా చెప్పాను. సో ఇది మీరు ట్రై చేయొచ్చు, ఈజీగా ట్రై చేసి మీకు రాకపోతే నన్ను అడగండి కామెంట్ బాక్స్లో. మీకు ఈ బిట్ నెంబర్ చెప్పి నాకు ఈ బిట్ అర్థం కాలేదన్నా నేను నెక్స్ట్ క్లాస్లో నేను ఖచ్చితంగా నేను అవి కామెంట్స్ అనేది చూస్తూ ఉంటాను అండి, నోటిఫికేషన్ వస్తుంది కదా. సో ఏదైనా ఇంపార్టెంట్ డౌట్ అయితే నేను అక్కడే మీకు ఆన్సర్ చేసి పంపిస్తాను. సో మీకు ఇంకా రాలేదంటే మీరు నాకు అడగండి. సో 736 డాష్ ఇస్ నాట్ ఏ పీరియాడిక్ ఫీచర్ రిలేటెడ్ టు ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎలిమెంట్. చూడండి ఇందులో మనకి ఏది పీరియాడిక్ ఫీచర్ కాదు. చూడండి ఇవన్నీ మనకి ఇక్కడ ఎలక్ట్రాన్ బాండ్ అన్నాడు, అది మనకి దాని నేచర్నే, పాజిటివిటీ అన్నాడు అది దాని యొక్క ఫీచర్నే, అటామిక్ సైజ్ అన్నాడు దాని యొక్క ఫీచర్నే. బట్ మనం ఎక్కడ న్యూట్రాన్, ప్రోటాన్ రేషియో అనేది చూడలే కదండి. సో అది మనకి దాని క్యారెక్టరిస్టిక్ కాదు. ఇక్కడ ఆప్షన్ ఏ వస్తుందండి 736. నెక్స్ట్ 739 డాష్ ఇస్ ద లార్జెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఇది కూడా మీరు ఇంకా ట్రై చేసేయండి, చిన్న చిన్న బిట్స్ ఇంకా. సో లార్జెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ మనకి దేనికి ఉంటుందో ఆల్రెడీ మీకు టచ్ అయింది అనుకుంటా మేబీ బిట్ కూడా. క్లోరిన్లో మీకు లార్జెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ క్లోరిన్కి ఉంటుందని మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇది కూడా డైరెక్ట్ చెప్పేవచ్చు, నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే పని లేదనుకుంటా. ఒకసారి డౌట్ ఉంటే అడగండి. డి. నెక్స్ట్ ద ఫాలోయింగ్ ఆర్ స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్. చూడండి ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చాడు, ఆల్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ మెటల్ అని చెప్పి. నెక్స్ట్ ఆల్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ ఓకే. ఇక్కడ మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడండి, ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ ఏంటంటే ఆల్ దీస్ ఆర్ మెటల్స్ అని ఇచ్చాడు. నెక్స్ట్ అంటే అన్ని కొన్ని మెటల్స్ అని ఇచ్చాడు. ఆల్ దీస్ ఎలిమెంట్స్ అంటే అవన్నీ కూడా మీకు రియాక్ట్ విత్ వాటర్ టు ఫామ్, అవన్నీ మీకు వాటర్తో రియాక్ట్ చెంది మీకు హైడ్రోజన్ గ్యాస్ని ఇస్తా అని చెప్తున్నాడు. ఆల్ దీస్ ఎలిమెంట్స్ ఆఫ్ వ్యాలెన్సీ 1 అని చెప్తున్నాడు. సో అవి హాలోజన్ గ్రూప్కి సంబంధించినవా, ఆల్కలీ మెటల్కి సంబంధించినవా, సికి సంబంధించినవా, డీకి సంబంధించినవి. 3 ప్రాపర్టీస్ దేనిలో ఉన్నాయని అడుగుతున్నాడండి. ఈజీగా మీకు చెప్పొచ్చు ఆల్కలీ మెటల్ గ్రూప్ అని చెప్పి. ఆల్కలీ మెటల్ గ్రూప్ అంటే మీకు గ్రూప్ 1 అని చెప్పాను, గ్రూప్ 1 అన్నిటికీ వ్యాలెన్సీ 1 అని చెప్పాను. సో ఆల్కలీ మెటల్స్ మీకు వాటర్తో రియాక్ట్ చెంది మీకు హైడ్రోజన్ గ్యాస్ని కూడా ఇస్తాయని చెప్పి నేను ఆల్రెడీ కెమికల్ రియాక్షన్స్లో చెప్పానండి. అండ్ ఇవన్నీ కూడా ఆల్కలీ మెటల్స్ అంటే మీకు అవన్నీ కూడా మెటల్స్ అని కూడా ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా బి అని పెట్టవచ్చు. రిమైనింగ్ మనకి ఆల్కలీ ఎర్త్ మెటల్ గ్రూప్ అంటే దాని వ్యాలెన్సీ 2 వస్తుంది. నెక్స్ట్ హాలోజన్స్ కాదు, ఇవి మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇక్కడ మన ఆప్షన్ ఏంటంటే బి అండి. నెక్స్ట్ ఇక్కడ మనకి 739 అండి, ఎలక్ట్రోనెగటివిటీ వెన్ మూవింగ్ ఫ్రమ్ ఫ్లోరిన్ టు క్లోరిన్, బ్రోమిన్ అండ్ అయోడిన్. చూడండి మనకి ఇక్కడ ఫ్లోరిన్ ఎక్కడ ఉంటుంది, ఫ్లోరిన్,
క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇలా మనకు ఉంటుంది కదండి టాప్ టు బాటమ్. సో ఎలక్ట్రోనెగటివిటీ మీకు ఎలా వస్తుందండి, టాప్ టు బాటమ్ మనకి అటామిక్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజ్ అవుతుంది కదండి. సో ఇక్కడ డిక్రీజ్ చేస్తుంది అనమాట, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 740 an element has an atomic number 20 అని ఇచ్చాడు. ఇట్స్ కెమికల్ ప్రాపర్టీస్ విల్ బి సిమిలర్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్. చూడండి ఇక్కడ మనకి 20 అని ఒక అటామిక్ నెంబర్ ఇచ్చాడు. సో దానికి సంబంధించింది ఇందులో వేటికి సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి అంటున్నాడు. 20 అంటే మనం ఎలా దాన్ని ఫిల్ చేయొచ్చు అండి, మీకు ఆల్రెడీ కాన్ఫిగరేషన్ చెప్పాను. 2, 8, 16, 2 + 8 10, 10 + అగైన్ మళ్ళీ 8 కదా, నెక్స్ట్ దాంట్లో 2, ఇవి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో వ్యాలెన్సీ మనకి చివరిలో మనకి 2 వస్తుంది కదండి. 2 వచ్చేది దేనికో చూస్తారు మీరు. బెరీలియం ఉంది, బెరీలియంలోని సో అలా మనకి చూసుకుంటే ఇక్కడ మనకి బెరీలియం చూడండి, బెరీలియంకి కూడా మనకి ఏంటి అంటే 4 కదండి, బెరీలియంకి కాన్ఫిగరేషన్ 2. సో దీనిలో వ్యాలెన్సీ 2, దానిలో కూడా వ్యాలెన్సీ 2 వస్తుంది. సో అలాంటి సిమిలర్ ప్రాపర్టీస్ కదండి. రిమైనింగ్ మీకు చెక్ చేయండి వస్తుంది. సో ఇక్కడ మన ఆప్షన్ సి. నెక్స్ట్ 741 ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పీరియడ్స్ హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ నాన్ మెటల్స్. చూడండి మనకి మోడర్న్ పీరియాడిక్ టేబుల్లోని విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పీరియడ్స్ హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ నాన్ మెటల్స్. చూడండి మనకి ఏ పీరియడ్లో మనకి హైయెస్ట్ నాన్ మెటల్స్ ఉంటాయని చెప్తున్నాడు. సో అది ఏంటంటే డైరెక్ట్గా సి అండి. సెకండ్ పీరియడ్లో మనకి ఏంటంటే ఎక్కువగా హైయెస్ట్ నాన్ మెటల్స్ అనేవి మీకు సెకండ్ పీరియడ్లో ఉంటాయి, అది మీరు చెక్ చేయండి వస్తుంది, ఆప్షన్ సి. నెక్స్ట్ డాష్ ఈజ్ ద మోస్ట్ ఎలక్ట్రివ్లీ నెగిటివ్ ఎలిమెంట్ ఆఫ్ ద టేబుల్. ఏది మీకు మోస్ట్ ఎలక్ట్రో నెగిటివ్ అని చెప్తున్నాడు. ఇక్కడ బ్రోమిన్, క్లోరిన్. సో ఏదండి మీకు ఎక్కువగా ఎలక్ట్రోనెగటివ్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు కదా, పైన ఫ్లోరిన్ ఉంటుంది, ఫ్లోరిన్కి మనకి ఎక్కువ ఎలక్ట్రోనెగటివ్ కదండి. ఇక్కడ ఆప్షన్ డి అనమాట. నెక్స్ట్ 743 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ ఫాల్స్ రిగార్డింగ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్. ఇక్కడ ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని అడుగుతున్నాడు. చూడండి ఎలిమెంట్స్ ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఆర్ అరేంజ్డ్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అటామిక్ నెంబర్స్ అంటే రాంగ్ కదండి, డిక్రీజింగ్ కాదు, ఇంక్రీజ్ బట్ ఇంక్రీజింగ్ కదండి. సో ఎలిమెంట్స్ ఆఫ్ ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఆర్ అరేంజ్డ్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అటామిక్ మాసెస్ కూడా కాదు కదండి, ఇంక్రీజింగ్ ఆర్డర్ కరెక్టే బట్ అటామిక్ మాసెస్ అనేది రాంగ్ కదా. అండ్ ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఐసోటోప్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ అడ్జసెంట్ గ్రూప్స్. చూడండి మనకి ఐసోటోప్స్ అనేవి అడ్జసెంట్ గ్రూప్స్ అని చెప్తున్నాడు. అసలు అడ్జసెంట్ గ్రూప్స్లో మనకు అక్కడ అలా లేవండి. నెక్స్ట్ ఎలిమెంట్స్ ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అటామిక్ మాసెస్. ఇక్కడ 4 అనేది మనకి కరెక్ట్ కదండి. సో ఓన్లీ 4 అనేది ఎక్కడ ఉండండి, ఇక్కడ ఆప్షన్ జస్ట్ సెకండ్. సో ఓన్లీ 4 అనేది మనకి కరెక్ట్, 4th అనేది కరెక్ట్ బట్ మనకి ఏమడిగాడు, రాంగ్ అడిగాడు. సో రాంగ్ అంటే 1, 2, 3 రాంగ్ కదండి, 1, 2, 3 అనేది రాంగ్ కాబట్టి ఇక్కడ డి అనేది మనకి ఆప్షన్. నెక్స్ట్ చూడండి ఇక్కడ కూడా మీకు ఏదో సీక్వెన్స్ ఇచ్చాడు. సెలెక్ట్ ద ఆప్షన్ టు బి ఆప్టెడ్ బై ప్లేసింగ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ బేస్డ్ ఆన్ దర్ మెటాలిక్ క్యారెక్టరిస్టిక్స్. చూడండి మనకి మెటాలిక్ క్యారెక్టరిస్టిక్స్ బట్టి డిసెండింగ్ ఆర్డర్లో పెట్టమంటున్నాడు. మెటాలిక్ మనకు ఆల్రెడీ తెలుసు కదండి. సో ఇక్కడ మీకు సోడియం ఇలా మీకు ఒక పీరియడ్లో ఇచ్చాడు లెఫ్ట్ టు రైట్. మీకు మెటాలిక్ అనేది మీకు ఎలా వస్తుంది, అటామిక్ రేడియస్ మీకు లెఫ్ట్ టు రైట్ అనేది తగ్గుతుంది కాబట్టి మీకు మెటాలిక్ క్యారెక్టరిస్టిక్స్ కూడా మీకు లెఫ్ట్ టు రైట్ డిక్రీజ్ అవుతాయి కదండి. సో మీకు ఆల్రెడీ తెలుసు మీకు పీరియడ్లో చూసుకుంటే మీకు అటామిక్ సైజ్ అనేది మీకు లెఫ్ట్ టు రైట్ మీకు డిక్రీజ్ అవుతుంది కాబట్టి సో మీకు ఇక్కడ మెటాలిక్ క్యారెక్టరిస్టిక్స్ కూడా మీకు లెఫ్ట్ టు రైట్ డిక్రీజ్ అవుతాయి. సో లెఫ్ట్లో మీకు ఎక్కువ మెటల్స్ ఉంటాయి. అలాంటిది మీరు ఏదో చూడండి మనకు ఫస్ట్ మనకు సోడియం అని తెలుసు. నెక్స్ట్ మీరు పీరియాడిక్ టేబుల్లో చూస్తే నెక్స్ట్ మీకు మెగ్నీషియం ఉంటుంది, ఆ నెక్స్ట్ అల్యూమినియం, సిలికాన్, క్లోరిన్. సో ఇదేనండి ఇక్కడ మనకు ఆప్షన్ ఏ. మీరు ఒకసారి పీరియాడిక్ టేబుల్ చూస్తే మీరు అది ఈజీగా పెడతారు, ఆప్షన్ ఏ అండి. నెక్స్ట్ 745 వాట్ ఈస్ ద రిలేటివ్ టెండెన్సీ ఆఫ్ అన్ ఆటమ్ టు అట్రాక్ట్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ అనదర్ ఎలిమెంట్ వెన్ ఇట్ ఈస్ బౌండ్ టు ద బాటమ్. చూడండి మనకి ఇక్కడ ఏమని అడుగుతున్నాడు, ఇక్కడ ఎలక్ట్రాన్స్ చూడండి ఇక్కడ ఒకదానికొకటి చూడండి ఇక్కడ ఎలక్ట్రాన్ అట్రాక్ట్ చేసేది ఇక్కడ మనకి ఏంటంటే ఎలక్ట్రోనెగటివిటీనే కదండి. అయనైజేషన్ ఎనర్జీ అంటే ఎలక్ట్రాన్ అనేది బయటికి పంపిస్తుంది అంతే కదా. సో ఇక్కడ మనకి అది డైరెక్ట్గా మనం చెప్పొచ్చు, రిమైనింగ్ 2 కాదు ఓన్లీ ఎలక్ట్రోనెగటివిటీ, ఆప్షన్ ఏ ఇక్కడ. నెక్స్ట్ 746 ఇన్ ద థర్డ్ పీరియడ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ ద స్మాలెస్ట్ ఎలిమెంట్. చూడండి థర్డ్ పీరియడ్లో మనకి స్మాలెస్ట్ ఎలిమెంట్ అంటున్నాడు, థర్డ్ పీరియడ్ అంటున్నాడు. పీరియడ్ అంటే మనకి లెఫ్ట్ టు రైట్ మీకు ఇక్కడ మీకు అటామిక్ సైజ్ అనేది మీకు లెఫ్ట్లో మీకు ఎక్కువ ఉంటుంది, రైట్లో మీకు తక్కువ ఉంటుంది కదా. అలానే మీకు స్మాలెస్ట్ ఎలిమెంట్ అంటే మీకు రైట్కి వెళ్ళే కొద్దీ తక్కువగా ఉండేది. సో అలా మీరు అబ్జర్వ్ చేయండి, సిలికాన్ ఉంది, ఆర్గాన్ ఉంది, సోడియం ఉంది, క్లోరిన్ ఉంది. దీన్ని బట్టి మీకు రైట్కి వెళ్ళే ఎలిమెంట్ మీకు నాకు తెలిసి ఆర్గాన్ ఒకటే ఉంది, రైట్లో ఉంటుంది. సో దాన్ని మనకి స్మాలెస్ట్ ఎలిమెంట్ కాబట్టి మనకు ఆప్షన్ సి అని చెప్పొచ్చు. మీరు పీరియాడిక్ టేబుల్ ఒకసారి చూడండి. నెక్స్ట్ 747 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్స్ హ్యాస్ 1 ఎలక్ట్రాన్ ఇన్ ద అవుటర్ మోస్ట్ షెల్. చూడండి ఇందులో మనకి 1 ఎలక్ట్రాన్ అనేది దేనికి ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ లిథియంలో కూడా మీకు వ్యాలెన్సీలు తెలుసు 1 ఉంటుంది, సోడియంకి మనకు 1 ఉంటుంది, పొటాషియంలో కూడా మనకు వ్యాలెన్సీలో 1 ఉంటుంది. 3 ఒకటే గ్రూప్ మనకి ఇవన్నీ తెలిసినవే. అండ్ మెగ్నీషియం కాల్షియం ఇలా మనకు ఉండవు. లిథియంకి 1 ఉంటుంది, సోడియంకి 1 ఉంటుంది, బట్ కాల్షియంకి 1 ఉండదు. సో ఇలా అనమాట, ఇలా లిథియంకి, సోడియంకి, పొటాషియంకి మూడింటికి వ్యాలెన్సీలో ఒకటే ఉంటుంది కాబట్టి మనకు ఆప్షన్ సి అనమాట. నెక్స్ట్ 748 డాష్ ద ఎలిమెంట్ హ్యాస్ ద
లోయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ. సో ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు అండి. అయనైజేషన్ ఎనర్జీ మీకు లోయెస్ట్ దేనికి ఉంటుంది అని చెప్పి. లోయెస్ట్ అంటే మనకి ఎలా అండి, పీరియడ్లో అయితే మనకు ఒకలా ఉంటుంది అండ్ గ్రూప్స్లో అయితే ఒకలా ఉంటుంది. గ్రూప్లో అయితే మనకు టాప్ టు బాటమ్ మీకు అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది కదా. సో డిక్రీజ్ అయ్యేది దేనికంటే అది మీరు అబ్జర్వ్ చేస్తారు. మనకి గ్రూప్లో అయితే మనకి ఇది అంతా గ్రూపేనండి. సోడియం, హీలియం ఫస్ట్ వస్తుంది, నెక్స్ట్ సోడియం, నెక్స్ట్ మీకు సీజన్ తర్వాత ఫ్రాన్షియం వస్తుంది. సో ఫ్రాన్షియం అనేది మీకు చెవుల్లో ఉంటుంది కాబట్టి మీకు అక్కడ ఏమొస్తుంది, మీకు అక్కడ ఏమొస్తుందండి, ఫ్రాన్షియం అనేది మీకు చెవుల్లో వస్తుంది కాబట్టి టాప్ టు బాటమ్ మీకు అక్కడ అటామిక్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అయనైజేషన్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్రాన్షియంకి తక్కువగా ఉంటుంది కదండి. సో ఇక్కడ మనకు ఆప్షన్ సి అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ ఇంక్రీజెస్ విత్ అన్ ఇంక్రీజ్ ఇన్ అటామిక్ నెంబర్ ఇన్ ద ఫస్ట్ అండ్ 7th గ్రూప్స్ ఆఫ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్. చూడండి ఇక్కడ మీకు ఏమడుగుతున్నారంటే 714 చూడండి, ఇందులో ఏ ప్రాపర్టీ మనకి అటామిక్ నెంబర్ అనేది అటామిక్ సైజ్తో పాటు కదండి ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ డైరెక్ట్ మనం ఆప్షన్ బి అని పెట్టచ్చు. నెక్స్ట్ 750 ద ఎలిమెంట్ దట్ హెస్ ద హైయెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. సో చూడండి ఇది కూడా మీరు చెప్పొచ్చు, హైయెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ మీ థర్డ్ పీరియడ్లో చూడండి మనకి ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది మీకు తెలుసు కదా. ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది మీకు లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ మీకు ఏమొస్తుంది, ఇంక్రీజ్ అవుతుంది, అటామిక్ రేడియస్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి. సో దాన్ని బట్టి మీరు ట్రై చేయొచ్చు అండి. మోడర్న్ పీరియాడిక్ టేబుల్ పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు. కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్. చూడండి అయనైజేషన్ పొటెన్షియల్ కోసం మనకు తెలుసు కదా, అది మనకి లెఫ్ట్ టు రైట్ ఏమొస్తుంది, ఇంక్రీజ్ అవుతుంది. అదే టాప్ టు బాటమ్ అయితే మనకి డిక్రీజ్ అవుతుంది కదండి. సో దాన్ని బట్టి మీకు ఇది గ్రూప్లో ఉందా పీరియడ్లో ఉందా అని చెక్ చేసి మీరు ఇలాంటివి ట్రై చేయండి. ఎందుకంటే మీ అంతా మీరు ట్రై చేస్తే ఓన్గా నెక్స్ట్ మనం ఎగ్జామ్స్లో కూడా చేయొచ్చు. 752 from the given options fill in the blanks using the correct option for the following statements. చూడండి, డాష్ ద ఎలిమెంట్ హెస్ ద గ్రేటెస్ట్ టెండెన్సీ టు లూజ్ ఎలక్ట్రాన్స్ అని చెప్తున్నాడు. ఇందులో మనకి ఏది మనకి ఈజీగా ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకుంటుంది అంటే చూడండి, ఫ్లోరిన్, ఐరన్, సల్ఫర్, హైడ్రోజన్ ఇచ్చాడు కదా. హైడ్రోజన్ అనేది మనకి మెటల్ కాదు, మన అందరికీ తెలుసు. సో అది నాన్ మెటల్, దాని సంగతి పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫ్లోరిన్, నెక్స్ట్ సల్ఫర్, ఐరన్ అని ఉంది కదండి. ఐరన్కే కదండి, ఐరన్ అనేది మనకి ఎక్కువగా అది గ్రేటెస్ట్ టెండెన్సీ ఉంటుంది దానికి ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకోవడానికి. ఎందుకంటే మనకి అండ్ మనం ఇవి కూడా లెఫ్ట్ టు రైట్ చూసుకున్న కొద్దీ మనకి మెటాలిక్ నేచర్ అని తగ్గిపోతుంది కదండి. సల్ఫర్ కానీ ఫ్లోరిన్ కానీ ఇవన్నీ మనకి అటు సైడ్ ఉంటాయి, ఇవన్నీ మనకి నాన్ మెటల్స్ అని తెలుసు. మనకి మెటాలిక్ నేచర్ మనకి లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ మనకి తగ్గిపోతుంది కదా, ఎందుకంటే అటామిక్ సైజ్ తగ్గిపోతుంది కాబట్టి ఇది కూడా అంతే. సో మనకి లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్ది నాన్ మెటల్స్ ఉంటాయి. సో ఫ్లోరిన్, సల్ఫర్ ఇవన్నీ మనకి నాన్ మెటల్స్, హైడ్రోజన్ కూడా మనకి నాన్ మెటల్. సో ఇక్కడ మనకి ఐరన్ అనేది ఆప్షన్ అండి ఇక్కడ. నెక్స్ట్ 753, హౌ డస్ ద మెటాలిక్ ప్రాపర్టీ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ చేంజ్ ఇన్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్. మెటాలిక్ ప్రాపర్టీ మనకి ఎలా చేంజ్ వస్తుందండి చూడండి, టాప్ టు బాటమ్ మనకి మెటాలిక్ ప్రాపర్టీ ఇంక్రీజ్ అవుతుంది, అది లెఫ్ట్ టు రైట్ అయితే డిక్రీజ్ అవుతుంది లైక్ అటామిక్ రేడియస్లో. ద మెటాలిక్ ప్రాపర్టీ ఇంక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అన్నాడు చూడండి, ఇంక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అనేది మనకి రాంగ్ అండి. అండ్ నెక్స్ట్ ద మెటాలిక్ ప్రాపర్టీ ఇంక్రీజెస్ ఇన్ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అంటున్నాడు చూడండి, ఇంక్రీజెస్ ఇన్ ద పీరియడ్ అంటున్నాడు కాబట్టి రాంగ్ అది. మెటాలిక్ ప్రాపర్టీ డిక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అనేది కరెక్ట్. అండ్ టాప్ టు బాటమ్ అనేది కూడా డిక్రీజెస్ అని చెప్తున్నారు చూడండి. మెటాలిక్ ప్రాపర్టీ డిక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ఏ పీరియడ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ రెండిట్లో కూడా అలానే చెప్తున్నాడు. ద మెటాలిక్ ప్రాపర్టీ డిక్రీజెస్ ఇన్ ద పీరియడ్ లెఫ్ట్ టు రైట్ బట్ ఇంక్రీజెస్ ఇన్ టాప్ టు బాటమ్, ఇంతే కదండి, ఇది కరెక్ట్ మనకి. చూడండి సిడీలో మనకి అక్కడ చిన్న కన్ఫ్యూజ్ ఉంటుంది. మెటాలిక్ ప్రాపర్టీ డిక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అన్నాడు అండ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ కూడా అక్కడ డిక్రీజెస్ అనే కదా మీనింగ్. సో ఇది మనం ఎలిమినేట్ చేయొచ్చు. మనకి లెఫ్ట్ టు రైట్ మనకి డిక్రీజ్ అవుతుంది బట్ టాప్ టు బాటమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఆప్షన్ డి అనేది కరెక్ట్ అండి. 754 లాస్ట్ ఐ థింక్ నో లాస్ట్ బట్ వన్. సో ద అటామిక్ నెంబర్స్ ఇచ్చాడండి ఇక్కడ 11, 13, 16, 17 అని చెప్పి. ఇక్కడ మనకి ఏంటంటే ఈ అటామిక్ నెంబర్స్లోని ఏమంటున్నాడంటే మోస్ట్ మెటాలిక్ ఎలిమెంట్ అని అడుగుతున్నాడు. మోస్ట్ మెటాలిక్ ఎలిమెంట్ అంటే చూడండి ఇక్కడ మనకి 11 అంటే సోడియం, 13 అంటే అల్యూమినియం, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 16 అంటే మనకి సల్ఫర్ అండి, 17 అంటే మనకి క్లోరిన్. ఇవి మనకి ఎలా ఉంటుంది, లెఫ్ట్ టు రైట్ ఉంటుంది. మనకి మెటాలిక్ అంటే మనకి లెఫ్ట్ టు రైట్ వెళ్ళకపోతే మెటాలిక్ తగ్గిపోతుంది కదండి. సో మనకి ఇక్కడికి వచ్చేసరికి నాన్ మెటల్స్ అయిపోతాయి కదా చివరికి వచ్చేసరికి. అందుకే మీకు ఇందాక సల్ఫర్ కూడా నేను నాన్ మెటల్ అని చెప్పాను. సో రైట్ ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్ వెళ్ళే కొద్దీ మనకి ఏమొస్తుందంటే అవి మనకి నాన్ మెటల్స్ అయిపోతాయి. సో సోడియం, అల్యూమినియం ఉంది కదా, ఇవి మనకి మెటల్స్. బట్ మోస్ట్ అంటే మనకి ఇందులో ఏమొస్తుంది, సోడియం వస్తుంది. సో ఇక్కడ మనకి సోడియం అంటే అటామిక్ నెంబర్ ఎంత 11. ఇక్కడ ఆప్షన్ ఏంటండి, డి. ఇక్కడ మన ఆప్షన్ ఏంటంటే ఇక్కడ డి అండి. సో లాస్ట్ బిట్ అనుకుంటే 755 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఇస్ ద హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్. చూడండి మనకి హైయెస్ట్ మెల్టింగ్ అండ్ హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్ కోసం అడుగుతున్నాం.
మనకి వీటన్నిటిలో ఎవరికంటే కార్బన్ కండి మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. మీకు హైయెస్ట్ మెటల్ మనకి హైయెస్ట్ మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్ ఎవరికి ఉంటుందంటే కార్బన్కి ఉంటుందండి ఈ ఇచ్చిన ఆప్షన్స్లోని. సో ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ ఇక్కడతో మనకి టోటల్గా పీరియాడిక్ టేబుల్ క్లాసిఫికేషన్ ఆఫ్ పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ టోటల్గా అయిపోయింది. నెక్స్ట్ మీకు మెటల్స్ నాన్ మెటల్స్ మీద ఉంది. సో మెటల్స్ నాన్ మెటల్స్ స్టార్ట్ చేస్తాను, లేదంటే ఫిజిక్స్ స్టార్ట్ చేస్తాను, లేదంటే కెమిస్ట్రీ ఓవరాల్గా అయిపోయి ఫిజిక్స్లోకి వెళ్తాను. సో ఏదో ఒకటి ఆల్టర్నేట్ చేస్తాను. సో అలా ఫిట్ బై.